తొని వస్త్ర ప్రపంచంలో సంచలనం ఉమాశంకర్ మల్టీమార్ట్. పెళ్లి పవిత్రం, పట్టు ప్రశస్తం, మీకోసం ప్రత్యేకం. మీ ఇంట జరిగే వివాహ వేడుకలకు నమ్మకమైన, నాణ్యమైన, స్వచ్ఛమైన వస్త్రాలు అందిస్తున్న పెళ్లి పట్టు చీరల ప్రత్యేక నిలయం ఉమాశంకర్ మల్టీమార్ట్, జీవీఆర్ ప్లాజా, పెద్ద వీధి, తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. ఎన్నికలు ముగిశాయి. గెలుపు కోసం సహకరించిన కార్యకర్తలకు వెన్నంటి నిలుస్తామని నేతలు భరోసా ఇస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసిన తెలుగుదేశం అభ్యర్థి వరుపుల రాజా పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించి ఎన్నికల్లో సైనికుల్లా పనిచేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యర్థి పార్టీ నేతలు తెలుగుదేశం శ్రేణులను వేధింపులకు గురిచేస్తున్నట్లు సమాచారం వచ్చిందని, ఇలా చేస్తే సహించేది లేదని వరుపుల రాజా హెచ్చరించారు. పైలా సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పర్వత సురేష్, కొమ్మల కన్నబాబు, కుండల సాయి కుమార్, ఇటంశెట్టి భాస్కర్ బాబు, బద్ది రామారావు తదితరులు పాల్గొన్నారు. అత్యంత పటిష్టమైన తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఉన్నటువంటి నియోజకవర్గం ఏదంటే మరి ప్రత్తిపాడు నియోజకవర్గం. అటువంటి నియోజకవర్గంలో నేను నమ్మినటువంటి దేవుడు ప్రభు దయ వల్ల మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు నాకు ఇచ్చాడంటే నిజంగా అది చాలా చాలా మంచి అవకాశం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటాను సోదరులారా. మీకు ఎన్నికల ముందు కూడా ఒక మాట చెప్పాను, మీ అందరికీ నేను తోడుగా ఉంటాను, భవిష్యత్తులో మీకు ఎవ్వరికి కూడా ఎటువంటి ఇబ్బంది రానేను అని చెప్పి చెప్పడం జరిగింది సోదరులారా. చాలా గ్రామాలు పర్యటించాను, ప్రతి గ్రామంలోనే ప్రతి వ్యక్తికి కూడా చెప్పడం జరిగింది, మీరు ఎవరిని చూసి భయపడవలసిన అవసరం లేదు, మీ అందరికీ నేను జీవితాంతం తోడుగా ఉంటాను. మొట్టమొదటిసారిగా నన్ను నమ్మి మీ అందరూ కూడా నా నాయకత్వాన్ని నమ్మినందుకు చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇస్తే ఆ టికెట్ ఇవ్వడమే కాకుండా నా నాయకత్వాన్ని మీరు అందరూ కూడా బలపరిచి ఈరోజు అసెంబ్లీ అభ్యర్థిగా ముందుకు తీసుకెళ్ళినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మరి అంతేకాదు ప్రతి గ్రామంలోని కూడా చెప్పడం జరిగింది, ఏదైతే మొట్టమొదటి ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నానో ఈ పోటీ చేసే ఎన్నికలు నాకు అత్యంత జీవితంలో కీలకమైన ఎన్నికలు అయినప్పుడు మీరందరూ కూడా నా నాయకత్వాన్ని నమ్మి నాతో వచ్చినందుకు జీవితాంతం మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సోదరులారా, నేను ఏదైతే మాట ఎన్నికల ముందు చెప్పానో ఈ రోజు కూడా మరొకసారి మీ అందరికీ చెప్తున్నాను, భవిష్యత్తులో జీవితాంతం నేను బ్రతికున్నంతకాలం కూడా మిమ్మల్ని అందరినీ చూసుకునే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను సోదరులారా. మరి అంతేకాదు మన ప్రత్యర్థి చాలా విషయాలు మాట్లాడుతున్నాడు. మొన్నే ఒక వీడియో రిలీజ్ అయింది, మరి రియల్ పోస్ట్ క్లోజ్ చేస్తాను, మరి అదేవిధంగా పెద్దనాపిల్లో మరి బుద్ధ ఫ్యామిలీ ఉండాలని క్లోజ్ చేస్తాం.